పుతిన్ ఉక్రెయిన్కి ఊహించిన షాక్ ఇవ్వడమే కాదు, ట్రంప్ కూడా ఊహించిన దెబ్బ కొట్టాడు. మొన్నే ట్రంప్ అన్నాడు, ఉక్రెయిన్ మీద రష్యా ఇక దాడి చేయదు, ఈ గడ్డకట్టి చలి ఉన్నంత వరకు కూడా దాడి చేయకుండా మేము అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకున్నాము, హామీ కూడా రష్యా ఇచ్చింది, నేను మీకు హామీ అని ట్రంప్ ఏమొచ్చేసి ఉక్రెయిన్ ప్రజలకి హామీ ఇస్తే, సరే జెలెన్స్కీ కంటే ట్రంప్ గొప్పోడు కదా ఉక్రెయిన్ ప్రజలకి. ఇప్పుడు జెలెన్స్కీ ఆటలో అంటుపండు అయిపోయాడు. అంటే ఏంటంటే ప్రతినిధిలాగా ఉంటాడు అంతే, ఒక ప్రధానిలాగా ఉండడు, ఉక్రెయిన్కి ఒక ప్రతినిధి అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలకి ఉక్రెయిన్ ప్రజలు తగ్గుబ్బు అయిపోయారు. కానీ రష్యా నిన్న మళ్ళీ దినిప్రో అనే ఒక నగరం మీద చేసినటువంటి దాడికి కొన్ని విద్యుత్ కేంద్రాలు పాడైపోయాయి, అలాగే 15 మంది చనిపోయారు, 7 మంది గాయపడ్డారు, అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఈ పవర్ కేంద్రాలు పనిచేయకపోతే ఉక్రెయిన్లో ఆ హీటర్లు ఆగిపోతాయి. హీటర్లు ఆగిపోతే పూర్తిగా చలి విపరీతంగా కమ్మేస్తుంది. -డిగ్రీలో ఉన్నటువంటి చలి ప్రజలు ఇంకా గడ్డగట్టిపోతారు. ఇప్పుడు 4-5 తారీఖుల్లో అబుదాబిలో త్రైపాక్షిక సంబంధాలు ఉన్నాయని జెలెన్స్కీకి తెలుసు. ఇలాంటి సమయంలో మళ్ళీ జెలెన్స్కీ వచ్చేసి రష్యాని కెలికాడు 21 డ్రోన్లతో. అంటే ఈ డ్రోన్లు ఏంటి, ఇది జెలెన్స్కీకి తెలియ ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే సైన్యం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అతని వరకు వచ్చే రాలేదు తెలియదు. కానీ మొత్తానికి ఈ త్రైపాక్షిక సంబంధాలు జరుగుతున్నప్పుడే మళ్ళీ పుతిన్ మాట ఇచ్చాడు కదా, రష్యా ఎలాగో మీ మీద దాడి చేయను అన్నప్పుడు 21 డ్రోన్ల దాడి జరిగింది మొన్న. దాంతో రష్యా తన గగనతలంలో ఉన్నటువంటి వ్యవస్థతో పూర్తి కూల్చేసింది ఉక్రెయిన్కి చెందినటువంటి డ్రోన్లని. కానీ అందులో 2 డ్రోన్లు రష్యా మీద పడ్డాయి, 2 చిన్న దెబ్బలు తగిలాయి. సో అది ఊరుకుంటుందే, మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు మా మీద వేస్తావని అదేం చేసింది, మొత్తం డ్రోన్లతో లేపేసింది కొంతమంది. ఈ పవర్ కేంద్రాల మీద కనుక దాడి జరిగితే అక్కడ ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది, అది ప్రభుత్వం మీద పడుతుంది. తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు రష్యా మాట తప్పింది, రష్యా మా మీద దాడి చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటి ఉపయోగం? మొదటే నువ్వు చూసుకోవాలి. 4-5 తారీఖుల్లో అబుదాబిలో త్రైపాక్షిక సంబంధాలు ఉన్నాయంటే నువ్వే జాగ్రత్తగా ఉండాలి. మొదలై ఇప్పుడు నిన్న ఆటలో అంటిపండు చేసేసారు అందరూ. ట్రంప్ ఏం చెప్తే అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ ట్రంప్ చెప్పిన దానికి కూడా పుతిన్ వినడం లేదు. అంటే పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే పులి అవుద్ది, అలాంటిది మీరు పులినే ఇంట్లో పెట్టి కొట్టాలని చూశారు. అంటే రష్యాని చమురుతో ఇబ్బంది పెట్టారు, చమురు కొనకుండా మిత్ర దేశాలన్నింటినీ దూరం చేశారు ఆంక్షలతో. రష్యా మారకపు విలువలు $300 బిలియన్ ఫ్రీజ్ చేశారు. ఇప్పుడేమొచ్చేసి వెనిజులాకు ఉన్నటువంటి ఆ చమురుని అడ్డం పెట్టుకొని రష్యా దగ్గర చమురు కొనివ్వకుండా మిగతా దేశాలే అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా మళ్ళీ $20 వరకు తగ్గించుకొని బేరాలకి $40-42 అమ్మాల్సి వస్తుంది. అది ఊరుకుంటుందా? తాడో పేడో ఇంత దిగిపోయాము, ఇంక ఊరుకుంటుందా? ఎలాగో ప్రపంచం ముందు మనకి ఎలాగో ఆంక్షలు ఉన్నాయి, ఇక ఇంకేం చేస్తాం? నిండా మునిగేవాడికి చలేముంటుంది. ఇప్పుడు పుతిన్ అదే పరిస్థితిలో ఉన్నాడు. పరిస్థితుల మీద స్వారీ చేసేటటువంటి వాడు పుతిన్. దేశాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని శాసిస్తాను అనుకునేవాడు ట్రంప్. పరిస్థితులు ఎలాగైనా సరే అనుకూలంగా మార్చుకుంటాడు పుతిన్. అలాంటి పుతిన్ని మీరు కొట్టాలని చూస్తే ఊరుకుంటాడా? $20 తక్కువకి ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు తన యొక్క ఆర్థిక వ్యవస్థ నిలబెట్టి ఎలాగైనా సరే అతను అనుకున్నటువంటి భూభాగాలను మొత్తం ఆక్రమించేస్తాడు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళకి చెందినటువంటి భూభాగాలు. పైగా దాడి చెయ్యనని మాట ఇచ్చిన తర్వాత దాడి చేశాడు అంటే మీరు అనవసరంగా 21 డ్రోన్లు పంపించి అతన్ని రెచ్చగొట్టారు. అంటే మీరే రెచ్చగొడతారు, మళ్ళీ మీరే రెచ్చిపోయాడు పుతిన్ అంట. ఇంతకు ముందు లాంటివి లేవు. ఇప్పుడు జియో పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఉక్రెయిన్ మొత్తము ట్రంప్ను నమ్ముకొని ఉంది, జెలెన్స్కీని కాదు. కానీ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తాడు? అవసరమైతే ట్రంప్ అటు దూకేస్తాడు, ఇట్లేదు ఇటైనా దూకేస్తాడు. ట్రంప్ను నమ్ముకోవడం అంటే నడ సముద్రంలో మనం కుక్క తోక పట్టుకొని ఈదినట్లే ఉంటుంది.